హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను మంచి క్రాఫ్ట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఎలా చేసుకున్నాను చెప్తాను. ఒక పేపర్ తీసుకొని ఇంకొక పేపర్తో ఇట్లాగా ఒక లైన్ కట్ చేసుకొని అతికించుకోవాలి. ఇప్పుడు ఒక సిల్వర్ది బౌల్ పెట్టుకున్నాను. ఇది లేకపోతే పేపర్ మీద ఏం చేయొచ్చు. తర్వాత ఏం చేస్తాం చూపిస్తాం. ఒక పేపర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ని కట్ చేద్దాం. అలా ఇలా ఒక సర్కిల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ని కట్ చేద్దాం. ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న సర్కిల్ డ్రా చేయాలి. ఇప్పుడు కట్ చేయాలి సర్కిల్. నాకు చిన్న అయ్యాయి కాబట్టి ఇంకొక 2 కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా ఉండదు కాబట్టి ఇంకొక పేపర్తో స్టిక్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఇలా ఒక చిన్న లైన్లా కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. మనము అక్కడి పెట్టి చూపిస్తాను. సేమ్ సైజులో ఇలా 2 కట్ చేసుకోవాలి. కష్టపడి నేను పెట్టాను. ఇప్పుడు ఫిల్ చేద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న స్పెల్లింగ్ అర్థం లాగా నేను ట్రై చేశాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇంట్లో గమ్ ఇలాగా గమ్ ఫిల్ చేసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం పేపర్స్ రెడీ చేద్దాం. దానికోసం నా దగ్గర ఈ పేపర్స్ ఉన్నాయి. నేను కలర్ ఏం ట్రై చేద్దాం అనుకుంటుంటే నాకు ఈ బ్లూ కనిపించింది కాబట్టి డాష్ కొద్ది కాబట్టి వైట్ చూసాను. వైట్ చూద్దాం ఆగంటుందో లేదో. సరే, ఈ పింక్ ట్రై చేద్దామా? ఓకే, ఆ బ్లూగా చూద్దాం. ఆగండి, ఇలాగా నేను చేసుకున్నాను. నేను ఎఫెక్ట్ పెట్టడం వల్ల అలా కనిపిస్తున్నాయి అంతే. 4 ఇలా చేసుకొని వీటిని బాక్స్లా కట్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కట్ చేద్దాం. చూసారు కదా, ఇలాగా పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది పెట్టాలంటే నేను అప్పుడు చేసింది ఇలాగా. దీన్ని బట్టి నేను చేశాను. చూస్తున్నాను కదా, గమ్మంతా ఇట్లా అవుతుంది. ఇట్లా అవ్వకూడదు కాబట్టి నేను చేసుకుంటున్నాను. తనలానే ఇట్లా చేద్దాం. ఇలాగ పెట్టుకున్నాను. దీనికి కూడా క్యాప్ కావాలి కాబట్టి పెట్టుకున్నాను. ఇంకా క్యాప్ పెట్టేసా. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్. ఇంకా వీటికి బ్యానర్ పెట్టాలి. అంతా పెట్టి ఫైనల్ రిజల్ట్ ఇది. బాయ్.